హలో అనంతపూర్, వెల్కమ్ టు అనంతపూర్ ఐటీఐ. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మీరు మామూలుగా అయితే చూస్తుంటారు పోల్స్ లో పైన కండక్టర్ అనేది, అలాంటి కండక్టర్ ఇదన్నమాట. మేము డెమో ప్రాక్టికల్ చేసినాము. ఆ కండక్టర్ ఏసీఎస్ఆర్ కండక్టర్ అంటారు. దాని ఫుల్ ఫామ్ ఏమంటే అల్యూమినియం కండక్టర్ స్టీల్ రీల్ పోల్స్ అనమాట. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు 3-phase 4-wire సిస్టమ్ అయితే పెట్టుకున్నాం. మనం 3-phase 5-wire సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు, స్ట్రీట్ లైట్ పెట్టుకోవచ్చు. మేమైతే జస్ట్ డెమో ప్రాక్టికల్ కి అయితే 3-phase 4-wire సిస్టమ్ పెట్టుకున్నాం అనమాట. మీరు చూడొచ్చు 3 phases 1 న్యూట్రల్ అనమాట. అక్కడ నుంచి మన ఇంట్లో ఉండే ఎనర్జీ మీటర్ వచ్చేస్తుంది. ఎనర్జీ మీటర్ అంటే మనం మామూలుగా కరెంట్ మీటర్ అంటారు కదా, అదే అనమాట. అక్కడ S1, S2, S3, S4 ఉంటాయి. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మన ఇంటి దగ్గర ఎనర్జీ మీటర్ లో గానీ S1, S2, S3, S4 ఉంటాయి. S1 ఫేస్, S2 న్యూట్రల్. అలాగే మరి ఇక్కడ ఫేస్ ఇవ్వదు, న్యూట్రల్ వేయాలి. న్యూట్రల్ ఫేస్ అనమాట. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి అయితే మనకి సప్లై వెళ్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా, ఏసీఎస్ఆర్ కండక్టర్. దీని సైజ్ వచ్చేసి 100 mm స్క్వేర్ అనమాట. ఇది కూడా గుడ్ కండక్టరే. మనం కాపర్ ఎందుకు యూజ్ చేయలేదు అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది చేయలేదు. ఏసీఎస్ఆర్ కండక్టర్ కానీ గుడ్ కండక్టరే. మనకి ఇది కాస్ట్ తక్కువ ఉంటుంది, కాపర్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. హై కండక్టివిటీ ఉంటుంది. మనం పోల్స్ లో చూసినట్లయితే ఈ కండక్టరే ఎక్కువ యూజ్ చేస్తారు. ఓవర్ హెడ్ లెన్స్ లో ఎక్కువ ఇదే ఉంటుంది. మనకి ట్రాన్స్లేషన్ చోట్ల, డిస్ట్రిబ్యూషన్ చోట్ల కానీ ఇదే ఉంటుంది అనమాట. 11 kV, 33 kV, 66 kV, 132 kV యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ 3 phases ఉన్నాయి. మనం ఎలా కనుక్కోవాలంటే మనమైతే ఇన్సులేటర్లు పెడతాము. ఇక్కడైతే మేము ఇన్సులేటర్లు పెట్టలేదు. సో ఇలా ఉంటాయి 3 phases. మనం ఇక్కడ నుంచి ఇంటికి ఎలా తీసుకోవాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇవైతే 3 phases 1, 2, 3. ఇది న్యూట్రల్ అనమాట. ఇక్కడ నుంచి న్యూట్రల్ తీసుకున్నాం, ఇక్కడ నుంచి పేస్ తీసుకున్నాం. మనకైతే 3 phases 1 న్యూట్రల్ ఉందన్నమాట. R, Y, B, N అనమాట. R అంటే రెడ్, Y అంటే ఎల్లో, B అంటే బ్లూ, N అంటే న్యూట్రల్. ఫేస్ అనేది రెడ్ తో ఇండికేట్ చేసాం. బ్లాక్ వచ్చేసి న్యూట్రల్ అనమాట. మన దగ్గర అయితే రెడ్ వైర్ లేదు ప్రెసెంట్, సో అందుకని మేము గ్రీన్ ఇక్కడ యూజ్ చేసాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం అయితే ఫేస్ తీసుకున్నాం అనమాట, S1. అలాగే ఇక్కడ S2 నుంచి న్యూట్రల్ అనమాట. తర్వాత S3 న్యూట్రల్, S4 ఫేస్ అనమాట. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి వెళ్తుంది సప్లై. సో ఫ్రెండ్స్, మనమైతే చూసారు కదా, ఇక్కడైతే ఎనర్జీ మీటర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి వచ్చింది. మనమైతే ఫస్ట్ ఐసోలేటర్ కి ఇచ్చుకున్నాం అనమాట. కింద రైట్ సైడ్ పేస్ ఇచ్చుకున్నాం, లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ ఇచ్చుకున్నాం. ఐసోలేటర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఆన్ అండ్ ఆఫ్ పర్పస్ అంతే. ఎంసీబీలకి అయితే కింద పక్క లైన్ ఉంటుంది, లైన్ ఇచ్చుకోవాలి. పైన పక్క లోడ్ అనమాట, లోడే ఇచ్చుకోవాలి. ఫ్రెండ్స్, ప్యానల్ లో మనకి చూసుకున్నట్లయితే ఈ పక్క అన్ని న్యూట్రల్ పాయింట్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఈ పక్క అర్థింగ్ పాయింట్ ఉంది, బాగా చూడొచ్చు మీరు. మనం ఐసోలేటర్ ఆన్ చేస్తేనే సప్లై రావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఫేస్ మనం ఎంసీబీకి లైన్ లో ఇచ్చుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి షార్ట్ చేసుకున్నాము. ఈ ఎంసీబీకి అనే కాదు, స్విచ్చెస్ కానీ మనం లైన్ కే ఇచ్చుకుంటాము కింద సైడే. ఫ్రెండ్స్, మనమైతే ఐసోలేటర్ నుంచి ఫేస్ అనేది ఇక్కడ ఎంసీబీలు తీసుకున్నాము. ఫస్ట్ ఎంసీబీ నుంచి లాస్ట్ వరకు షార్ట్ అనేది చేసుకున్నాము. మనం ఐసోలేటర్ ఎత్తగానే ఇక్కడైతే సప్లై వస్తుంది. లోడ్ అనేది ఇచ్చుకోకూడదు, ఇచ్చుకుంటే రివర్స్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఆన్ చేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరైతే చూడొచ్చు సప్లై అనేది వస్తుంది. చూడండి, ఇక్కడైతే సప్లై అనేది వస్తుంది మనకి ఐసోలేటర్ కి. ఇప్పుడు ఇట్లా రావట్లేదు కదా, మనకి ఎందుకు రావట్లేదు అంటే ఐసోలేటర్ ఆఫ్ లో ఉంది. సో ఫ్రెండ్స్, మనకైతే ఐసోలేటర్ కి వస్తుంది, ఎంసీబీల్ కనెక్ట్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఆఫ్ లో ఉంది అనమాట. ఇప్పుడు మనం ఆన్ చేస్తాము. ఇప్పుడు చూడండి వస్తుంది, చూస్తున్నారు కదా, మనకి నియోన్ ల్యాంప్ అయితే పడుతుంది. మనకైతే ఎంసీబీల్ అన్నిట్లోనూ రావడం జరుగుతుంది సప్లై అనేది. మనకనేది లోడ్కి రావడం లేదు, ఎందుకంటే మనకి ఎంసీబీలు అన్ని ఆఫ్ లో ఉన్నాయి కాబట్టి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఒక్కొక్క ఎంసీబీ ఆన్ అయితే చేసి చూద్దాం అనమాట. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే లోడ్ లో అయితే మనకి సప్లై అనేది వస్తుంది. మనం ఈ కనెక్షన్స్ అని ఎక్కడికి వెళ్ళాయో చెప్దాం. మేమైతే ఒకటి హాల్, కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్ కూడా పెట్టుకోవడం జరిగింది ఎంసీబీ అనేది. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కేవీ రేటింగ్స్ అనేది తెలుసుకుందాం. 1 BHK అయితే 2 to 3 kV వాడతాము. అలాగే 2 BHK అయితే 3 to 4 వాడతాము. అలాగే లాస్ట్ కి 3 BHK అయితే 5 to 7.5 kVs అనేది యూజ్ చేస్తాం అనమాట. ఫ్రెండ్స్, ఐసోలేటర్ కి ఎంసీబీకి డిఫరెన్స్ ఏంటంటే ఐసోలేటర్ ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్ అనమాట. ఎంసీబీ వచ్చేసి మనకి ప్రొటెక్షన్ పర్పస్ కి.
ఎన్సీబీ ఫుల్ ఫామ్ వచ్చేసి మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. పర్పస్ ఏంటంటే మనకి షార్టేజ్ అయినా లేదా ఓవర్లోడ్ అయినా ఎన్సీబీ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. షార్ట్ అంటే మనకి ఇంట్లో ప్లేస్ యూనిట్ టచ్ అయినట్టే షార్ట్ అవుతుంది. అలాగే ఓవర్లోడ్ అంటే మనం యూజ్ చేసే లోడ్ కంటే ఎక్కువ లోడ్ యూజ్ చేసినా కానీ ఎన్సీబీ అనేది ట్రిప్ అయిపోతుంది. మీకైతే ఐసోలేటర్ కి ఎన్సీబీకి తేడా తెలిసి అనుకుంటున్నాను. హాల్కి వెళ్ళిపోతాం. డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అనేది క్లోజ్ చేసేద్దాం. ఇది హాల్ అన్నమాట. హాల్లో మనం ఏమైనా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. మనకైతే స్విచ్ బోర్డ్ ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ అయితే ఇండికేట్ చేస్తుంది కదా, దీని అయితే ఇండికేటర్ అంటారు. దీని లోపల ల్యాంప్ వచ్చేసి నియోన్ ల్యాంప్ అంటారు. అలాగే ఫ్యాన్ రెగ్యులేటర్, ఫ్యాన్ స్విచ్, తర్వాత ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్ స్విచ్ అన్నమాట. తర్వాత సాకెట్ స్విచ్ అన్నమాట. ఇవి ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు మీకు అనేది నేను చూపిస్తాను. చూసుకున్నారు కదా, రెగ్యులేటర్ పక్కనే ఫ్యాన్ స్విచ్ అన్నమాట. మన దగ్గర అయితే ఫ్యాన్ లేదు, సో బల్బ్ అనేది యూజ్ చేసుకున్నాం అనమాట. ఈ బల్బ్ వచ్చేసి 60 వాట్స్ ఇన్కాన్సిల్ బల్బ్ అంటారు. ఇదైతే బల్బ్ అనమాట. బల్బ్ ఇది పైన అయితే గ్లాస్ ఉంటుంది, లోపల అయితే ఆ సైడ్ ఈ సైడ్ 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. అలాగే ఒకటి ఫిలమెంట్ ఉంటుంది. ఫిలమెంట్ ఏ మెటీరియల్ తో రెడీ చేస్తారంటే టంగ్స్టన్ మెటీరియల్ తో రెడీ చేస్తారు. సో ఫ్రెండ్స్, మనమైతే ఫ్యాన్ అనేది స్పీడ్ తగ్గించుకోవడానికి ఎక్కించుకోవడానికి చూస్తాం కదా. సో ఇప్పుడైతే మనము ఇలా అయిందంటే ఇంక్రీజ్ అయినట్లు అనమాట. ఫ్యాన్ స్పీడ్ ఇలా లోగా అయిందంటే మనం డిక్రీజ్ చేసుకున్నట్లు అనమాట. అదే బల్బ్ లో అనేది చూపిస్తున్నాం. పెంచు స్లో. నెక్స్ట్ స్విచ్ వచ్చేసి ఫ్లోరోసెంట్ ట్యూబ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్టర్ ఎందుకంటే స్టార్టింగ్ పర్పస్ కోసం, అండ్ ట్యూబ్ ఇక్కడైతే చోక్ అనమాట. చోక్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఫ్లోరోసెంట్ ట్యూబ్ కి 2000 వోల్ట్స్ కావాలి కాబట్టి మనకి ఇంటికి వచ్చేది 230 వస్తుంది కాబట్టి మనం అనేది చోక్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ చూసుకున్నట్లయితే సింగిల్ ట్యూబ్ సర్క్యూట్ డయాగ్రామ్ ఉంది, అలాగే సిరీస్ ట్యూబ్ డయాగ్రామ్ గానీ ఉంది. ఇక్కడ మీరైతే సింగిల్ డయాగ్రామ్ లో చూసుకున్నట్లయితే 40 వాట్స్ ట్యూబ్ అనేది ఉంటుంది. అలాగే సిరీస్ లో చూసుకున్నట్లయితే 20 వాట్స్ ఉంటాయి అనమాట. యూజ్ చేసి ఉండేది అయితే 40 వాట్స్ చోక్ అనమాట. మనకైతే ఇంకా సాకెట్ మిగిలిండేది మామూలుగా ఇంకా హాల్లో టీవీలు పెట్టుకోవడానికి లేదా ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాము. మనమైతే ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేసి మీకు సప్లై అనేది చూపిస్తాను. మీరు చూడొచ్చు, సప్లై అయితే వస్తుంది. మనమైతే ఇప్పుడు బెడ్రూమ్ కి వెళ్ళిపోదాం. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఇండికేటర్, రెగ్యులేటర్, ఫ్యాన్ స్విచ్, ల్యాంప్ స్విచ్ అన్నమాట. ఇదైతే ఇంకా సాకెట్ స్విచ్. ఇప్పుడైతే మనం ఫ్యాన్ స్విచ్ అయితే వేసి చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇలా మనకి అనేది బల్బ్ అనేది గ్లో అయిందంటే మనకి ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ అయినట్లు, ఇలా లో అయిపోయిందంటే మనకి ఫ్యాన్ స్పీడ్ అనేది తగ్గించుకున్నట్లు, ఇలా అయితే ఆఫ్ చేసుకున్నట్టు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే ల్యాంప్ వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడైతే మీరు వైరింగ్ బాగా గమనించాలి. మేము పైప్ గానీ యూజ్ చేయలేదు, ఎందుకంటే మీకు అర్థం కావడం కోసమే మేము పైప్ యూజ్ చేయకోకుండా ఇలా పైన ఇచ్చేస్తున్నాం అనమాట. గ్రీన్ వచ్చేసి ఫేస్, బ్లాక్ వచ్చేసి న్యూట్రల్ అనమాట. మీరు బాగా వైరింగ్ అబ్జర్వ్ చేయాలి. మనకి ఇక్కడ మిగిలిపోయినది అయితే సాకెట్ అనమాట. చూడొచ్చు, బెడ్రూమ్ లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ కానీ సప్లై వస్తుంది. మీరు చూడొచ్చు, నియాన్ ల్యాంప్ పడింది. మనం కిచెన్ కి వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ కానీ కిచెన్ లో చూసుకున్నట్లయితే ఓ సాకెట్, ఓ స్విచ్, అలాగే ఓ ల్యాంప్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సాకెట్, స్విచ్ అనమాట. మామూలుగా అయితే మనం 16 amps సాకెట్, 16 amps స్విచ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి మిక్సీలకి ఇలా ఓవర్లోడ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి అవే వేసుకోవాలి. మాకైతే మా దగ్గర లేవు కాబట్టి మేమైతే డెమో కోసం ఇలా వేసుకున్నాం. ఓన్లీ అక్కడైతే స్విచ్, సాకెట్ మాత్రమే ఉంటుంది. మేము డెమో కోసం ఇక్కడ ల్యాంప్ గానీ యాడ్ చేసామన్నమాట. మనమైతే వైరింగ్ కానీ 2.5 స్క్వేర్ వాడాలి ఈ 16 amps సాకెట్ కి, 16 amps స్విచెస్ కి. అలాగే మనకైతే ఓన్లీ సాకెట్, స్విచ్ మాత్రమే ఇక్కడ ఉండాలి. ఈ ల్యాంప్, ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ అనేది వేరే బోర్డు లో ఉండాలి. మా దగ్గర లేదు కాబట్టి ఇక్కడే చూపిస్తున్నాం. ఇదైతే లైట్ అనమాట. అలాగే ఈ స్విచ్ వచ్చేసి ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ అనమాట. ఫైనల్ గా మనం బాత్రూమ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకున్నట్లయితే మనం బాత్రూమ్ లో గానీ ఓ స్విచ్, ఓ సాకెట్, అలాగే ల్యాంప్. ఫ్రెండ్స్, మన ఇంట్లో చూసుకున్నట్లయితే ప్రతి ఇంట్లోనూ గ్రీజర్ అనేది ఉండదు కాబట్టి హీటర్ వేసుకుని ఎగ్జామ్ పెట్టుకుంటారు. ఇక్కడైతే లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 16 amps సాకెట్, 16 amps స్విచ్ అనేది యూజ్ చేయాలి. అలాగే 2.5 mm స్క్వేర్ గానీ లేదా 4 square mm గానీ వైర్ అనేది యూజ్ చేయాలి. ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఒకటి అనేది ల్యాంప్ అనేది ఇచ్చుకున్నాము. అలాగే
ఈ స్విచ్ అనేది దొరికే డమ్మీగా ఇచ్చుకున్నాము. ఎక్స్ట్రాగా ఉంటాం. చూసారుగా 1 BHK కనెక్షన్స్ అనేది మేమైతే ఇలా ఇచ్చుకున్నాం. మీకు కండక్టర్ సైజ్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మనకి దీనిలో చాలా ఇంపార్టెంట్ అయితే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి కలర్ కోడింగ్ అన్నమాట. అది ఏంటంటే మనము నార్మల్ గా అయితే ఆల్మోస్ట్ అంత పేస్ట్ అనేది రెడ్ కలర్ యూజ్ చేస్తారు, బ్లాక్ కలర్ వచ్చి న్యూట్రల్ అన్నమాట. అలాగే అర్థింక్ అయితే గ్రీన్ కలర్ యూజ్ చేస్తాం. ఒకవేళ ఇన్వర్టర్ ఉంటే బ్లూ కలర్ అనేది యూజ్ చేస్తాం. మనం ఇప్పుడు HWG గురించి తెలుసుకున్నాం. అసలు HWG అంటే ఏంటంటే స్టాండర్డ్ వైర్ గేజింగ్ అన్నమాట. మనకైతే టైప్స్ ఆఫ్ వైర్స్ అనేది ఉంటాయి. ముందుగా అయితే 1 స్క్వేర్ అన్నమాట. లైట్స్, సాకెట్స్, ఫ్యాన్స్ అనేది యూజ్ చేస్తాం. అలాగే 1.5 అన్నమాట. కూలర్లకు అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఫ్రెండ్స్, అండ్ ఇంకోటి వచ్చి డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ నుంచి 2 గానీ 2.5 స్క్వేర్ గానీ వైర్ గానీ మనకి మిగతా రూమ్స్ కానీ అంటే స్విచ్చెస్ బోర్డులకి అనేది వెళ్తుంది. 2.5 స్క్వేర్ వచ్చేసి గ్రీజర్లకి, హీటర్స్ అనేది యూజ్ చేస్తాము. ఏసీకి వచ్చేసి మనం 4 స్క్వేర్ వైర్ అనేది యూజ్ చేస్తాము. అండ్ అలాగే మనకి పోల్ లో నుంచి ఇంటికి వచ్చే వైరింగ్ అయితే 5 to 10 స్క్వేర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఫ్రెండ్స్, మీరైతే వైరింగ్ గురించి తెలుసుకున్నారు అనుకుంటున్నాను. మీరైతే కలర్ కోడింగ్ గురించి అండ్ కండక్టర్ సైజ్ గురించి తెలుసుకున్నారు అనుకుంటున్నాను. మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.